నా పేరు సుధీర్. ఏం చేస్తారు? నేను మామూలుగా డిగ్రీ కంప్లీట్ చేశా. అంటే అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిందని లోకేష్ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఇక్కడ మనకి విద్య అద్భుతంగా మన జగన్ అన్న గెలిచిన కాడి నుంచి అద్భుతమైనటువంటి విద్య అందిస్తున్నాడు. ఎప్పుడు లేని విధంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అసలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చూస్తే, ప్రైవేట్ స్కూళ్ళు కానీ గవర్నమెంట్ కానీ స్కూల్ చూస్తే అద్భుతంగా గవర్నమెంట్ స్కూల్లే అంత బాగున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు యూనిఫామ్ కానీ చెప్పులు కానీ అసలు వాళ్ళు గొడ్లేసుకునే పరిస్థితి కానీ ఇంతకుముందు ఉండేది కాదు ఈ చంద్రబాబు హయాంలో. ఇప్పుడు మటుకి జగనన్న గెలిచాక వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ, వాళ్ళు కట్టుకునే టై కానీ, షూ కానీ, బుక్స్ కానీ ప్రతి ఒక్కటి డిజిటల్ చేసి, మేము చదువుకున్న రోజుల్లో నేల మీద కూర్చొని చదువుకునేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్ బెంచీలు, వాళ్ళకి బోర్డులు కానీ అసలు విద్య అద్భుతమైనటువంటి విద్య అందిస్తా, విద్యా దీవెన కానీ అన్ని విధాలుగా పేదవాడు ఎలా చదువుకోవాలి ఏంటి అనే విధంగా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తా. ఇంకోటి ఏంటంటే అసలు ఇంతకుముందు తక్కువ కులాలు ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉండేవాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు ఆర్థిక ఇబ్బంది వలన. ఇప్పుడు ఏమైంది, ఈ జగనన్న అమ్మఒడి పథకం పెట్టడం వలన ఆ డబ్బులు జగనన్నే ఆర్థికంగా అందించడం వలన ప్రతి ఒక్క పేద విద్యార్థి కానీ ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి అందరూ స్కూళ్ళకి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇప్పుడు మా ఊర్లోనే చూసుకున్నట్లయితే ఒక ఎస్టీ కులాల్లో పుట్టిన వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆర్థికంగా వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉండడం వలన వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలను కూడా చదువుకోనియకుండా పనులకు పంపడం వల్ల ఇప్పుడేంటి జగనన్న గెలిచిన తర్వాత అమ్మఒడి పథకం పెట్టడం వలన ఇప్పుడు వాళ్ళందరినీ చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూళ్ళకి పంపి వాళ్ళని మంచి మంచి చదువుల్లో చదివిస్తూ ఇప్పుడు కులాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఒకే స్కూల్లో అద్భుతమైనటువంటి స్కూల్లో చదువుకుంటూ మంచి పరిపాలన. ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ రావట్లేదని ఆరోపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఉద్యోగాలు ఇండస్ట్రీస్ లేవంటున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు జగనన్న వచ్చాక 2,75,000 సచివాలయం ఉద్యోగాలు, 3.5 లక్ష వాలంటీర్ ఉద్యోగాలు వదిలి నిరుద్యోగ వృత్తిని అసలు మాఫీ చేసి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అసలు టెక్నికల్ కోర్సు, వెటనరీ కానీ అగ్రికల్చర్ కానీ ఇతర కోర్సులు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఉంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చి 32,000 జీతం తీసుకుంటున్నారు గ్రామ సచివాలయాల్లో. అద్భుతమైనటువంటి ఉద్యోగాల విషయంలో కానీ అసలు పేదవాళ్ళకి అన్నీ ఇవ్వడంలో కానీ అభివృద్ధి అంటే ఏందన్నా, పేదవాళ్ళు ఒక ముద్ద మెతుకులు 4 మెతుకులు తినడం అభివృద్ధి. రోడ్లు ఎవరికి కావాలి? డబ్బున్న వాళ్ళకి రోడ్లు కావాలి, కార్లు వేసుకొని తిరుగుతారు. పేదవాడు కారులో తిరుగుతాడా? వాళ్ళు తిరగరు. వాళ్ళకి 4 మెతుకులు తిని వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగా వాళ్ళని చదివించుకొని వాళ్ళ పరిస్థితి వాళ్ళ పిల్లలకి రాకూడదని చెప్పి వాళ్ళని చదివించుకోవడానికి చూస్తాడు. ఇంతకుముందు కార్పొరేటర్లు కానీ ఇతర వాళ్ళందరూ కలిసి ఆ నారాయణ చైతన్య కాలేజీలో చదివించి డబ్బులు ఎంతెంతో ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఫ్రీగా చదివిస్తుంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫ్రీగానే ప్రతి స్కూల్లో ఫ్రీగా చదువుకుంటున్నారు. ఇప్పుడున్న స్కూళ్ళు కానీ ఎప్పుడున్న స్కూళ్ళు కానీ తేడా చూస్తే ఇప్పుడు స్కూల్ మటుకి డిజిటల్ క్లాస్ రూమ్లు అన్న అసలు బాగా చాలా అద్భుతంగా ఉంది. అసలు పరిపాలన మటుకి గెలిచేది మటుకి ఈసారి మళ్ళీ జగనన్నే గెలుస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చిస్తున్నారు. అదే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా సంక్షేమం చేస్తామని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అసలు పవన్ కళ్యాణ్ పెట్టిందే చంద్రబాబు పెట్టిన పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు ఆయన పల్లకి మోయటానికి ఆయన ఎమ్మిడి తిరిగే పార్టీ. అసలు ఫస్ట్లో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక ఇద్దన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి 500 సిలిండరు బస్సు ఫ్రీ ఇస్తానంటున్నాడు. ఇంట్లో 3 తల్లిదండ్రులు ఉంటే 3కి అమ్మఒడి ఇస్తా అంటున్నాడు. ఆయన ఇస్తే ఏమో శ్రీలంక అవ్వదు, ఈయన ఇస్తే మటుకు ఖచ్చితంగా శ్రీలంక ఇద్దా అన్న. ఆయనకి అసలు ఖచ్చితంగా ఆయనకి ఫ్యాన్స్ అంటున్నారు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఆయన ఫ్యాన్స్ 100 మంది ఉన్నా కానీ ఓటేసేది 4-5. ఎందుకంటే రాజకీయం తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఆయన ఒకసారి ఏమో నేను నెల్లూరులో పుట్టే అంటాడు, ఒకసారి ఒంగోలులో పుట్టే అంటాడు, ఒకసారి ఏమో కర్నూలులో పుట్టే అంటాడు, ఒకసారి కృష్ణాలో పుట్టే అంటాడు. ఆయన ఖచ్చితంగా అసలు ఎక్కడ పుట్టాడో ఆయనకే క్లారిటీ లేదు. చదువుకున్నాడా అంటే సిఎస్సి నేను చేశాను అంటాడు, ఈసీ నేను చేశాను అంటాడు, ఎంపీసీ చేశా అంటాడు. ఇన్ని కోర్సులు ఒక వ్యక్తి ఎలా చదువుతాడు ఇంటర్మీడియట్లో? కరెక్ట్గా ఆయన ఎలా చదివాడో ఏం చేశాడో కూడా ఇప్పుడు ఎవరికీ తెలియని పరిస్థితి. ఇన్ని పథకాలు వదిలేడంటే ఎలా వదిలేడు? ఆర్థికంగా కరోనా టైంలో మటుకి 2 సంవత్సరాల పరిపాలన లేకుండా పోయింది. 3 సంవత్సరాల్లో ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగనన్న.
ఈ జగనన్న తప్ప ఎవరూ చేయలే ఈ పథకాలని. 3 సంవత్సరాల్లో ఇన్ని పథకాలు చేసిన వాళ్ళు ఎవరన్నా మాట ఇచ్చిన మాట ఎక్కడన్నా తప్పిందంటే ఏ ఒక్కటి మాట లేదు. తప్పిన మాట అయితే ఏ ఒక్కటి లేదు. అన్ని చెప్పిన మాట చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి చేసుకుంటూనే డైలీ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ రోడ్లు ఒక్కటి అక్కడక్కడ చేయలేదేమో కానీ ప్రతి ఒక్కటి చేశాడు చెప్పినట్టుగా. ఇళ్ల స్థలాలు ఇచ్చి అద్భుతమైన పరిపాలన ఇస్తుంది ఎవరన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి దింపి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, నారా లోకేష్ ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక పప్పు, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన ఏం మాట్లాడతాడంటే ఏదన్నా ఒక సభ పెట్టేది, ఆ సభలో ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇచ్చింది ఒకటి చదువు అంటే ఆ స్క్రిప్ట్ ఏదో చదివేస్తాడు. ఒకళ్ళు సరిగ్గా చెప్పడం కూడా రాదు. ఇంగ్లీష్ మీడియం పెడితే తెలుగునేమో తొక్కేస్తున్నారు అంటున్నాడు. ఈ నారా లోకేష్ ఎక్కడ చదివొచ్చాడు? విదేశాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివొచ్చాడు. పేద పిల్లల మటుకు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు, ఆయన వాళ్ళ పిల్లల మటుకి ఎక్కడో విదేశాల్లో చదువుకునేదాను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వచ్చేదని పేదల మటుకి చదవకూడదు అంటారు. ఈ లోకేష్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడతాడో తెలీదు, ఆయన ఎందుకు మాట్లాడతాడో తెలీదు. ఆయన ఏదో ఎర్ర బుక్ అని ఒకటి పెట్టి చూపిస్తున్నాడు. ఆ ఎర్ర బుక్లో ఏం చేస్తాడు? ఎక్కడ పెట్టుకుంటాడు ఆ ఎర్ర బుక్? ఏమున్నాయి ఆ ఎర్ర బుక్లో? ఏమీ లేదు. బిర్రుగా మాట్లాడితే ఆయనకి ఒక 4% కూడా ఓటు బ్యాంక్ లేదు. ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆ లోకేష్ గురించి మాట్లాడటం అసలు అనవసరం. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకి అసలు అవకాశం లేదు. చంద్రబాబు గెలిచే పరిస్థితే లేక ఒక వ్యక్తిని ఢీ కొట్టడానికి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయంటే నువ్వు అర్థం చేసుకో అన్నా. ఎదురున్న ప్రత్యర్థి ఎంత బలమైన వ్యక్తి అయితే వీళ్ళందరూ కలిసి ఏకమవుతున్నారు. సొంతగా పోటీ చేయొచ్చు కదా. వైఎస్ షర్మిల గారు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి ప్రాజెక్టులు ఇవన్నీ కట్టాలని జగన్మోహన్ రెడ్డి గద్దించి కాంగ్రెస్ అధికారంలో తేవాలంటుంది. షర్మిల అధికారంలో రావాలంటే ఆమె ఏ విపత్తు మీద అసలు ఎందుకు వచ్చిందో అయితే పూర్తిగా అయితే నాకైతే తెలియదు అన్న. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగినాయో నాకైతే తెలియదు. కానీ ఆమె అసలు రావటం తప్పు అన్న. ఒకసారి పార్టీ పెట్టి ఇంత సంక్షేమం ఇస్తున్న సమయాన ఒకవేళ చంద్రబాబు ఏమైనా నడిపిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ అసలు ఆమె గురించి అయితే నాకైతే పూర్తిగా తెలియదు అన్న. వీళ్ళ పరిస్థితి అయితే మటుకు వీళ్ళు గెలవలేరు. గెలవలేక అన్ని పార్టీలు కలిసి ఏకమవుతున్నాయి. అంటే 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు, ప్రతిపక్షాలను కట్టకట్టుగా వస్తే జనాలు ఎవరి వైపు ఉంటారు? జనాలు ఎవరి వైపు ఉంటారంటే పేదల పక్షాన ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షానే జనం ఉంటారన్న. ఇప్పుడు ఇళ్ళ లేని వారికి స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నాడు. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి ఇస్తున్నాడు. అమ్మఒడితో పాటు ఉద్యోగాలు లేకపోతే ఇంచుమించు 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి సచివాలయాలు అనే ఒక వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ దేశం కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ ఆ వ్యవస్థ లేదు. అటువంటి వ్యవస్థని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారన్న ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే పేదలు మేలు చేస్తుంది అతనే. ఎటువంటి అవినీతి లేకుండా ఇంతకుముందు బర్త్ సర్టిఫికేట్కి, డెత్ సర్టిఫికేట్కి, ఆధార్కి, యాడింగ్కి, డిలేటింగ్కి, లేకపోతే ఏదైనా స్కూల్లో చదవడానికి ప్రతి ఒక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత లంచం చేతిలో పెట్టి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సచివాలయ వ్యవస్థ క్రియేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఇంటికే వాలంటీర్ తీసుకొని వచ్చి ప్రతి పథకం తీసుకొచ్చి పెడుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే టైపిస్ట్కి కానీ 200, 300 ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేతిలో పెట్టి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంటికే వచ్చి ప్రతి ఒక్కటి ఇంటికే వచ్చి వాలంటీర్లే చేసుకొచ్చి పెడుతున్నారు. ఇంకా అలాంటప్పుడు ప్రజలు ఎటుపక్క ఉంటారన్న. ముసలోళ్ళు పింఛన్ తీసుకునేటప్పుడు 15 రోజులు పట్టేది. ఇప్పుడు ఒక్క పూటలో పింఛను అందరూ తీసివేసుకుంటున్నారు. ఇంతకుముందు అసలు అవినీతి ఏ విధంగా ఉండేదంటే ఎంఆర్ఓ ఆఫీసులో స్వయంగా నేను ఒక విఆర్ఓ దగ్గర నేను స్వయంగా పనిచేసా కాబట్టి నాకు తెలుసు ఎలా లంచాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఆ లంచాలకు తావు లేకుండా ప్రతి ఒక్క గ్రామ సమస్య వాళ్ళ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చేస్తున్నాడు. ఈసారి మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. వై నాట్ 75 ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. లోకల్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారి పనితీరు ఎలా ఉంది? ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ బాలినేని వాసన్న పని మటుకి బాగానే చేస్తున్నాడు. పని అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల చేతిలో ఏది లేదన్నా, అన్ని సీఎం చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కటి సీఎం అక్కడుండి ఏ పనులున్నా సరే అభివృద్ధి పనులు కానీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకాలన్నీ జగనన్న చేతిలో ఉన్నాయి. కనుక ఈ ఎమ్మెల్యే ఏం చేయలేరన్నా. ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేరంటే వాళ్ళ చేతిలో ఏం లేదు. ఇప్పుడు రోడ్లు గీడ్లు కోసం కొంచెం ఫోకస్ తక్కువ పెట్టారు కాబట్టి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. ప్రతి ఒక్కటి
జగనన్న చేతిలో ఉంది కాబట్టి ఈసారి అద్భుతంగా రోడ్లు గీడ్లు అన్నీ వేసి ఈసారి ఇంకా అద్భుతంగా పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడే అద్భుతమైన పరిపాలన. ఒక్కసారి గెలిచి 3 సంవత్సరాల్లో ఇన్ని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న. 14 సంవత్సరాలు సీఎం చేశాను అంటున్నాడు. ఒక పథకం చెప్పమని అన్న, ఏమన్నా 14 సంవత్సరాలు చేశాడు? ఏం చేశాడు 14 సంవత్సరాలు? లెగిస్తే హైదరాబాద్లో చేసా అంటున్నాడు. హైదరాబాద్ ఇప్పుడు మనకు ఉందా అన్న? హైదరాబాద్ లేదు. ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం చేశాడు? ప్రత్యేక హోదా ఏమన్నా తీసుకొచ్చాడా? ప్రత్యేక హోదా తీసుకురాలా. ఏమీ తీసుకురాకుండా, ఏమీ లేకుండా నన్ను గెలిపిండి 3 సిలిండర్లు ఇస్తా, నన్ను గెలిపిండి మీ ఇంట్లో 3 అమ్మ ఒడి ఇస్తా, వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ పావుల స్టార్ని పవన్ కళ్యాణ్ని ఆయన సినిమాలకే పనికిరాడు. ఆయనకు అర్థమైపోయి ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చేదో పెట్టికోట్ పార్టీ అనమాట. అక్కడ పార్టీ ఉండదు, పార్టీ లీజులకు ఇస్తుంటాడు. ఇటు టీడీపీకి, అటుపక్క కాంగ్రెస్కి, బీజేపీ అందరు లీజులు ఇస్తాడనమాట. ఆయన బట్టి గెలిచేది ఉండదు. కనీసం వార్డు నెంబర్గా కూడా గెలవడు. ఆయన గెలవని వ్యక్తి ఆయన సీఎం అవుతాడంట. ఎట్ట సీఎం అవుతాడు ఆయన? ఏ సీఎం అవడన్నా గెలిచేది జగన్మోహన్ రెడ్డి. అదన్నా.